హాయ్ హలో వెల్కమ్ టు బీ ఫిల్మ్ టాకీస్ అండ్ ఇవాళ విశ్వంబర టాపిక్ వచ్చేసి విఎఫ్ఎక్స్. లాస్ట్ టైం టీజర్ రిలీజ్ అయింది. అసలు విఎఫ్ఎక్స్ అసలు ఎలా ఉందా, ఆదిభూషణ్ మించిపోయింది. అది అసలు ఎవరికి నచ్చలేదు. చిరంజీవి లాంటి హీరోని పెట్టుకొని అసలు ఇంత వీక్ విఎఫ్ఎక్స్ తో టీజర్ వదిలాడు. అప్పటి నుంచి సినిమా యూనిట్ మొత్తం సైలెంట్ గా ఉంది. సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది ఏందనేది ఇప్పటిదాకా అయితే అప్డేట్ ఏం రాలేదు. టీజర్ లో విఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆ టీం ని మార్చి కొత్త వారికి విఎఫ్ఎక్స్ వర్క్ బాధ్యతలు అప్పచెప్పింది. మెగా ఫ్యాన్స్ కి అయితే విశ్వంబర కన్నా అనిల్ రావుపూడి చిరంజీవి గారి మూవీ మీదే హోప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా విశ్వంబర మూవీకి వస్తే టీజర్ లో విఎఫ్ఎక్స్ కు నెగిటివ్ రెస్పాన్స్ రావడం, చిత్ర యూనిట్ టీం ని మార్చి కొత్త టీం వారికి విఎఫ్ఎక్స్ వర్క్స్ అప్పచెప్పడం. నిజంగా చెప్పాలంటే విశ్వంబర మూవీకి అయితే ఎక్కువ విఎఫ్ఎక్స్ అవసరం ఉంది. ఇదిలా ఉంటే విశ్వంబర సినిమాలో మొత్తం 5 హీరోయిన్లు నటిస్తున్నారని డైరెక్టర్ వశిష్ఠ గారు కన్ఫర్మ్ చేశారు. ఇందులో భాగంగా త్రిష లీడ్ రోల్ హీరోయిన్ గా నటిస్తుంటే ఆశికా రంగనాథన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారని, మిగిలిన 3 హీరోయిన్లు కథలో భాగంగా కనిపిస్తారని, 5 హీరోయిన్ తో సినిమాకు చాలా కొత్తదనాన్ని తీసుకొస్తారని డైరెక్టర్ వశిష్ఠ గారు చెప్పారు. చాలా మంది విశ్వంబర టీజర్ చూసిన తర్వాత విఎఫ్ఎక్స్ చూస్తుంటే ఇది చూడడానికి అవతార్ టైప్ లో ఉందేంది అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే విశ్వంబర సినిమాను అవతార్ తో పోలుస్తున్న విషయంపై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో విజువల్స్, ఆ కామెంట్స్ కు, ఆ సినిమా కోసం తను సృష్టించిన ప్రపంచం మొత్తం వేరే అని స్పష్టం చేశారు. లేట్ గా రిలీజ్ కావడానికి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ అని డైరెక్టర్ గా చెప్పారు. ప్రెసెంట్ అయితే మెగాస్టార్ గారు అయితే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. విశ్వంబర సినిమా చాలా భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ వశిష్ఠ గారు అయితే సినిమా పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, అలాగే అందరికి మెచ్చేలాగా మించేలాగా సినిమాని తీస్తానని, ఫ్యాన్స్ కి అయితే డిసప్పాయింట్ లేకుండా చేస్తానని డైరెక్టర్ గా అయితే చెప్పారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయిపోయి విఎఫ్ఎక్స్ తనకు నచ్చితే అప్పుడే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నట్లుగా వశిష్ఠ గారు తెలిపారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి విఎఫ్ఎక్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఈ ఇయర్ లో అయితే రిలీజ్ అయినట్టుగా అయితే అనిపించట్లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లేకపోతే ఇంకా ఆ టైంలో రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్స్ ఇట్ గాయ్స్ అండ్ ఇవాళ టాపిక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.